పెట్టుబడుల విషయంలో, వ్యాపారాల విషయంలో లా అండ్ ఆర్డర్ చాలా కీలకం. అధికారులు, రాజకీయ నాయకులు ఇద్దరూ అసమర్థులైతే, రాజకీయ నాయకులు దోచుకుంటూ, అధికారులు దాచుకుంటూ ఉంటే గనక, ఆ ప్రాంతాల్ని వదిలేస్తే కంపెనీలు వద్దంటాయి. దీనికి సాక్ష్యం శాన్ ఫ్రాన్సిస్కో. శాన్ ఫ్రాన్సిస్కోలో 20 అంతస్తుల బిల్డింగ్‌ని $320 మిలియన్ ఓపెన్ ఆక్షన్ పెట్టారు. ఒక్కడు కూడా క్లెయిమ్ చేయలే. కనీసం నేను $1 కడతానని కూడా ఎవడు అడిగినటువంటోడు లేడు. ఇది ఏకంగా 2,00,000 చదరపు అడుగుల బిల్డింగ్. ఎందుకయ్యా అక్కడికి ఇట్లాగా ఎవడు తీసుకోపోడు. మామూలుగా అమెరికా అంటే ఎగబడతారు కదా, అందులో షాపింగ్ మాలే అన్నప్పుడు ఇంకా ఎగబడతారు కదా, టవర్సే అన్నప్పుడు బాగా ఎగబడతారు కదా. అంటే అవన్నీ ఖాళీగా ఉండటానికి కారణం అవుతున్నటువంటి దానికైనా ఎవడు టేకప్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, వాస్తవంగా అది డెమోక్రాట్లు ప్రభుత్వం నడుస్తుంది శాన్ ఫ్రాన్సిస్కోలో. హై క్రైమ్ రేట్ ఉంది. అనేక మందికి ఇళ్ళు, వాకిళ్ళు లేవు. అట్లాంటోళ్ళు ఇట్లాంటి ఖాళీ బిల్డింగుల దగ్గరకు వచ్చేసి దందా చేసేస్తుంటారు. అదే సందర్భంలో ఆ ప్రాంతంలో దాడులు, గందరగోళాలు జరుగుతూ ఉంటాయట. ప్రాపర్టీ థెఫ్ట్లు ఎక్కువ జరుగుతుంటాయట. అట్లాంటి సిచ్యుయేషన్స్ వలన ఆక్షన్ వేసినా కూడా ఎవరు ముందుకు రావట్లేదు అన్నటువంటి చెప్పుకొస్తున్నారు.